బ్రేకింగ్ చూస్తున్నాం. పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్రావు హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఓటేసిన వాళ్ళకే ఉద్యోగం ఇప్పిస్తారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరా ఉద్యోగాలు ఇప్పించారని, ఇప్పుడు అలా కాకుండా తనకు ఓటేసిన వారికి బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తారని ఎర్రబెల్లి అన్నారు. ఇప్పుడు తన ప్రచారానికి వచ్చి రేపు మరొక చోట వేరే పార్టీ ప్రచారానికి వెళ్ళిన వారికి ఉద్యోగం ఇప్పించారని, ఎన్నికల ప్రచారంలో తనతో ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇప్పిస్తారని బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్రావు హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఓటేసిన వాళ్ళకే ఉద్యోగం ఇప్పిస్తారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరా ఉద్యోగాలు ఇప్పించారని, ఇప్పుడు అలా కాకుండా తనకు ఓట్లేసిన వారికి బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తారని ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పుడు తన ప్రచారానికి వచ్చి రేపు మరొక చోట వేరే పార్టీ ప్రచారానికి వెళ్ళిన వారికి కూడా ఉద్యోగం ఇప్పించరని, ఎన్నికల ప్రచారంలో తనతో ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇప్పిస్తారని బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల బిడ్డలకు కార్యకర్తలకే ఇప్పిస్తా. అది వర్ధనపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆడ ఊరూరుకు ఉద్యోగాలు ఇప్పించిన, ఇక్కడ కూడా ఇప్పించిన, కానీ జనరల్కి ఇప్పించిన. ఇప్పుడు జనరల్కి ఇప్పియ, కార్యకర్తల బిడ్డలకు కార్యకర్తలకే ఇప్పిస్తా. రెండవది రెండవది నాకు ఓటేషన్ వాళ్ళకి నాకు ఓటేషన్ వాళ్ళంటే ఇక్కడికి వస్తారు, అటుపోతారు, అది లెక్క కాదు. ఇంకే ఉండాలి. ఇక అమ్మా